ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ ఫలితాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ నేతలు అంటుంటే రిగ్గింగ్, దౌర్జన్యం చేసి గెలిచారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు, ఘర్షణలు, బెదిరింపుల మధ్య నువ్వా నేనా అంటూ రసవత్తరంగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమరంలో ఓటర్లు అంతిమ తీర్పిచ్చారు. ఆ రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇటు ఒంటిమిట్టలోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ రెండు స్థానాల్లో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విజయానికి కారణమైన వారందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ రీపోలింగ్ను బహిష్కరించిన వైసీపీ ఇటు కౌంటింగ్ను కూడా బహిష్కరించింది. ఆ పార్టీ బాయ్కాట్ చేయడం కాదు, ప్రజలే వారిని బాయ్కాట్ చేశారన్నారు టీడీపీ నేతలు. ఒకరోజు ముందే పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందని బాలయ్య చెప్పగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ క్యాడర్ కూడా వారి మాటల్ని నమ్మడం లేదన్నారు. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది. అందరికీ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి, తండ్రి ఏమో నిజం నాన్న అసలు మన నాన్న లోకేష్ మన కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. పులివెందులలో ప్రజాస్వామ్యం వచ్చిందని టీడీపీ నేతలు చెబుతుంటే ప్రజలు నవ్విపోతున్నారని సెటర్ వేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంగా ఇప్పుడు వచ్చిందని ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యం జడ్పీసీ ఉంటే పోతే ఏం మెసేజ్ ఇస్తున్నారు. మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద సాధించినట్లు ఏం సాధించారు. ఓ జడ్పీసీ పోతే ఇంక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ రేపు సాధారణ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, పోటీ పడతాం. ఒక జెడ్పీటీసీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు ఆయన. మొత్తానికి జెడ్పీటీసీ బైపోల్పై టీడీపీ వైసీపీ నేతల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది.